అతనికి ఇంకా వాళ్ళ ఎక్స్లు ఏమన్నా గుర్తొచ్చి నాతో నార్మల్గా అది మర్చిపోవడానికి నాతో ఉంటుండా. ఏ సామి, నేనేం నీతో లొల్లిలు పెట్టుకోవాలనుకోవట్లే లక్కి. ఎందుకు లక్కి ఇట్లా జీవితంతో ఆడుకుంటున్నావు? నేను నార్మల్గా ఫోటోషూట్ ఉండే 4 o'clock లేచి ఫోటోషూట్కి వెళ్ళిపోగానే ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయిండు అతను. ఇగో నా మైండ్ పనిచేసలేదు. నీ వల్ల నా హెల్త్ సగం ఖరాబ్ అయిపోతుంది. ఎంతమందిని వద్దనుకొని నేను నీ నమ్మి వచ్చినా చూడు, నువ్వు ఇట్లా చేసావని నేను నిజంగా అనుకోలేను తెలుసా. అసలు నువ్వు లేకుండా నేను ఉండను లక్కి, నీకు చెప్తున్నా కదా. నువ్వు అర్థం చేసుకుని ఆఫీస్కి వస్తే మంచిది. అంటే నన్ను ఇట్లా వదిలేసి కొన్ని రోజులు నాతో ఉండి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను చీప్ అయిపోనా? అసలు మైండ్ పోతుంది నాకు నిజంగా చెప్పాలంటే. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ రూప్ ఆఫీషియల్. అసలు లక్కీ ఏం చేస్తుండో, ఎట్లుంటుండో, అసలు నాతో అతను నిజంగా ఉంటుండో లేదంటే టైంపాస్కి ఉంటుండో నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. నేను నార్మల్గా ఫోటోషూట్ ఉండే 4 o'clock లేచి ఫోటోషూట్కి వెళ్ళిపోగానే ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయిండు అతను. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫోన్ చేసి ఎందుకు వెళ్ళిపోయినావు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయినావు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. అసలు అతనితో ఏం మాట్లాడాలి? నిజంగా ట్రూగా ఉంటుండా లేదా టైంపాస్ చేస్తుండా లేదంటే అతనికి ఇంకా వాళ్ళ ఎక్స్లు ఏమన్నా గుర్తొచ్చి నాతో నార్మల్గా అది మర్చిపోవడానికి నాతో ఉంటుండా? ఏం అర్థం కావట్లేదు అసలు నాకైతే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నోట్కి వచ్చినట్టు మాట్లాడుతుండు, గలీజ్గా మాట్లాడుతుండు. అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పటివరకే చాలామంది ప్రపోజ్ చేసారు, చాలామంది ఇట్లా పెళ్ళి చేసుకుంటాం అలా అన్నారు. కానీ నాకేమో వద్దు, ఒకడు ఉండు కదా అనేసి, ఎప్పటికైనా వస్తాడు కదా అనేసి వచ్చిండు మంచిగా ఉంటా అది ఇది అనేసి మొత్తం నమ్మించి కలిసే ఉన్నాం. బాగానే వర్కులు బాగానే చేసుకుంటున్నాం, కలిసే బాగానే ఉన్నాం. సడన్గా వెళ్ళిపోతే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? నాకు మనసు ఉంటుంది, నేను ఫీల్ అవుతా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఎనీ టైం నేనే అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకుంటా చెప్పండి? కావాలంటే మీ ముందే నేను ఫోన్ చేస్తా, అతని రియాక్షన్ చూడండి అసలు ఎలా మాట్లాడుతుండో ఏంటో. హలో, ఎందుకు చేస్తున్నావు ఫోన్ ఎందుకు చేస్తున్నా ఏంది? అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినావు అంటున్నా. అంటే నేను నీ కళ్ళకి పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా? నేను కలలను కంటూ కూర్చున్నా నిజమే క్షణమెదురయ్యేసరికి. నువ్వు నాతో లొల్లి పెట్టుకోవాలనుకుంటున్నావా చెప్పు? ఏ సామి, నేనేం నీతో లొల్లిలు పెట్టుకోవాలనుకోవట్లే లక్కి. ఎందుకు లక్కి ఇట్లా జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు? నాకు తెలియక అడుగుతా. ఏం ఆడుకుంటున్నా నీతో? నువ్వు ఆడుకోవట్లేవా నా జీవితంతో? ఇప్పుడు ఏంది ఏంది లక్కి? అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? నాకైతే మైండ్ పోతుంది తెలుసా అసలు. అట్లా వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి? నాకు ఒక్కదానికి భయం అవుతుందని తెలుసు కదా నీకు. భయపడంటావేంది లక్కి నువ్వు? అసలు నా మీద నీకు లవ్ నేనేమి ఏడవట్లేను కానీ నాకు బాధ అవుతుంది చెప్తున్నా. అర్థం చేసుకొని ఆఫీస్కి రా, కలిసి ఉందామని చెప్తున్నా కదా. ఇంకెంత చెప్పాలి నీకు? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటా. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేటట్టయితే నాతో పాటు కలిసి ఆఫీస్ ఎందుకు తీసుకున్నావు అంటున్నా. అంటే ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి ఆఫీస్ తీసుకున్నావా? అట్లా గాలికి తీసి పడేస్తున్నావేంది లక్కి నువ్వు? నాకు అర్థం కాక అడుగుతా. నేను మనిషినే కదా లక్కి, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా లక్కి. ఎందుకు అట్లా చేస్తున్నావు?
చెప్పు చెప్పు, ఇంకేం చెప్తావు చెప్పు. వింటున్నా కదా, వింటున్నా కాబట్టి చెప్తావు చెప్పు. ఊహా అంటవేంది లక్కీ, వింటున్నా ఏంది లక్కీ? ఇది ఆశమాషగా ఉందా? ఎన్నిసార్లు నేను నీకు అడగాలి, ఎన్నిసార్లు అడుక్కోవాలి? ఉండురా నాతోని, మంచిగా ఉండురా, మంచిగా ఉందాంరా ఇద్దరం కలిసి. అదంతా నీకేం చెవులకు పట్టదు. ఎంత అడగాలి చెప్పు? అడక్కు. రోడ్ మీద వచ్చి మరీ అడిగినా నేను నీకు, ఇంకేం చేయాలి చెప్పు చెప్పు. అడగకు. ఎందుకు అడగకంటావు లక్కీ? నాకు తెలియక అడుగుతా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ఉండని. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ఉండని. నేను కూడా నువ్వు పోయినావు. ఇగో నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేను తెలుసా, నిజంగా. నువ్వు కూడా అన్నావు కదా, ఒకప్పుడు పోయినావు కదా బ్యాగ్ ఇట్లా చదువుకొని మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అది నీకోసమే పోయినా కదా, మా ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేరు అనేసి కదా వాళ్ళ ఇంట్లో ఉన్నా. అంటే ఇప్పుడు నేను వచ్చి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండాలా? నిన్ను ఎవరు రమ్మని అడిగిండు? మళ్ళా ఉండు రూప, మంచిగా ఉండే. మంచిగా ఉండే లేదు అసలు, నాతో అవ్వట్లేదు లక్కీ. నీకు తెలియక అడుగుతున్నా, నువ్వు రా సైలెన్స్ గా. ఏడికి రావాలి? ఆఫీస్కి రా. రానని చెప్తున్నా కదా, మళ్ళీ ఎందుకు ప్రతిసారి అదే మాట అడుగుతున్నావు? ఎందుకని సార్లు ఫోన్ చేస్తున్నావు? ఇగో నా మైండ్ పనిచేస్తలేదు, నీ వల్ల నా హెల్త్ సగం ఖరాబ్ అయిపోతుంది చెప్తున్నా. నీ వల్లనే ఖరాబ్ అవుతుంది. నాకు ఏం ఆలోచించాలో ఆలోచిస్తే ఏమవుతుందో నెక్స్ట్ ఏం అర్థం కావట్లేదు తెలుసా. తలకాయ నొప్పి అవుతుంది నిజం చెప్పాలంటే. కేరింగ్ గా చూసుకునేవాడు అయితే ఎందుకు వెళ్ళిపోతావు అంటున్నా. చూసుకుంటావు లక్కీ, అదే నమ్మకంతో నేను నీతో ఉంటున్నా కదా. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినావు అంటున్నా. రీజన్ ఏంది అసలు? నేను మంచిగా చూసుకోవట్లేదా, లేదంటే నేను ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నానా? నా ఫోన్ పాస్వర్డ్స్ అవి ఇవి అన్ని తెలుసు కదా నీకు. ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా, తెలుసు కదా నీకు. ఫస్ట్ దొంగ ఏడిపోయాడు ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థమైతలేదు. ఫస్ట్ దొంగ ఏడిపోయాడు ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థమైతలేదు. నేను వెళ్ళిపోయినా కదా అక్కడ నుంచి, వెళ్ళిపోయినా వదిలే. నీకు తెలుసు నా లైఫ్లో ఎంతమంది వచ్చిర్రు ఏంటి అనేసి. ఎంతమందిని వద్దనుకొని నేను నిన్ను నమ్మి వచ్చినా చూడు, నువ్వు ఇట్లా చేసావని నేను నిజంగా అనుకోలేను తెలుసా అసలు. సరే మంచిది పెట్టాలా నేను పెట్టాలా? మంచిది అట్లా అట్లా అంటావేంది లక్కీ? అసలు నీకేం కొంచెం కూడా జాలి అనిపించట్లేదు కదా? నిజం చెప్పు, ఎవరున్నా నీ పక్కల? ఆ పక్కన ఎవరు లేరు లక్కీ, ఎవరు లేరు. చెయ్యు, ఎవరు లేరు, నిజంగా ఎవరు లేరు. మనం ఎందుకు దొంగేడు పేడుస్తున్నావు? నేనేం దొంగేడు పేడవట్లేదు లక్కీ, నీకు నా బాధ అర్థం కావట్లేదు అంతే. గాలికి తీసుకుంటున్నాను దాన్ని, నేనేం చేయలేదు. నిజంగానా? నిజంగానే ఆఫీస్కి వచ్చి చూడు. నేను రానాడికి ఉండు, నువ్వే మంచిగా ఉండు. నువ్వు లేకుండా నేను ఉండను లక్కీ, నీకు చెప్తున్నా కదా. నువ్వు అర్థం చేసుకుని ఆఫీస్కి వస్తే మంచిది. నువ్వు లేకుండా నేను ఉండను లక్కీ, నీకు చెప్తున్నా కదా. నువ్వు అర్థం చేసుకుని ఆఫీస్కి వస్తే మంచిది. మా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తున్నావు మరి? ఫోన్ చేయడం ఏంది లక్కీ? నువ్వు ఎక్కడున్నావో కనుక్కోవడం కూడా తప్పేనా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేవు కదా. నువ్వు లిఫ్ట్ చేయకపోతే చేసినంత వరకు చేయాలి. నువ్వు వాళ్ళకి ఎందుకు చేసినావు? నేను లిఫ్ట్ చేసినంత వరకు. అంటే నేను పిచ్చిదాన్ని కదా. ఆహా, ఎన్ని డేస్ ఓపిక పట్టాలి లక్కీ? అసలు నువ్వు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంది లక్కీ? ఎవరైనా పిలిచి రా, ఎక్కడికైనా వెళ్ళినావా? ఏం చేస్తున్నావు, ఎట్లుంటున్నావు, ఏం అర్థం కావట్లేదు తెలుసా. అసలు ఎందుకు వచ్చినావు మళ్ళా? చెప్పు ప్లీజ్. ఎవరు లేరు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు అంటే డౌట్ కొడుతుంది నాకు. వీడియో కాల్ చేస్తున్నావు. ఎవరు లేరు లక్కీ. హలో, మా ఫ్రెండ్స్ కి కాల్ చేయకు, అది చెప్దామని నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. ఇంకా నా దగ్గర సోది పెట్టకు. సోది పెట్టకంటవేంది లక్కీ? మాట్లాడు లక్కీ, ఆఫీస్కి రా. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ముఖం మీదే ఫోన్ కట్ చేస్తుండు.
Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you may hang up. హలో నువ్వు సైకోనా నేను సైకోనా? ఎందుకు కట్ చేస్తున్నావు ఎప్పుడు ఫోన్స్? నాకు ఇట్లా సైకో అయ్యాక నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా నువ్వు ఇట్లా చేస్తుంటే. అబ్బా 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 అనుమత్యాలు రాలి పడుతున్నాయి నోట్ల నుంచి. వావ్, అంటే నేను నీకోసం అలా చేయలేను అనేసి అనుకుంటున్నావా? ఇంకా 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 ఇంకేం లేవా? చేతులు కోసుకుంటా, కాళ్ళు కోసుకుంటా, డైరెక్ట్ పీకనే. నేను జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నా. నువ్వు ఎందుకు జోక్ గా తీసుకుంటున్నావు? ఖచ్చితంగా నీ పక్కన ఎవరు ఉన్నారు. నా పక్కన ఎవరు? ఇక నీకు ఎంత డౌట్ ఉంటే వచ్చి చూడు. దా నేను రాను, వచ్చి చూడని చెప్తున్నా కదా. మంచిగా ఉండు, నువ్వే ఉండు. ఎవడో నేను ఉండలేకపోతున్నా లక్కీ. నా మైండ్ అంతా అసలు చాలా డిస్టర్బ్ అవుతుంది లక్కీ. అసలు పెళ్లి చేసుకుంటా అని చెప్పి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏంది లక్కీ? ఒక ఇట్లా నేను షూట్కి అంటే ఇద్దరం ఇండస్ట్రీలోనే ఉన్నాం కదా, అర్థం చేసుకోవాలి కదా. నార్మల్ గా ఫోటో షూట్ కే కదా నేను వెళ్ళింది. మళ్ళా అంత అంత డౌట్ ఉన్నప్పుడు పిక్ చేసుకొని తీసుకెళ్ళి తీసుకురావాలి కదా. లేపాలి కదా అంటే నిద్రలో ఉన్నావు లక్కీ. ఏంది లక్కీ నాకు ఈ టార్చర్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు తెలుసు అసలు. లేపాలి కదా అంటే నిద్రలో ఉన్నావు లక్కీ. ఏంది లక్కీ నాకు ఈ టార్చర్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు తెలుసు అసలు. అందుకే నేను నీకేం చెప్తున్నా, నువ్వు నాకు ఫోన్ చేయకు. ప్లస్ మా ఫ్రెండ్స్ నేను చేస్తా. నాకు సంబంధం లేదు చెప్తున్నా. నాతో అయితే అవ్వట్లేదు. నేను మీ ఇంట్లో వచ్చి కూసుట, నువ్వేమైనా చేసుకో. నీకు నాకేమన్నా నాకు సంబంధం లేదు లక్కీ. నేను మీ ఇంట్లో వచ్చి కూసుట, నాకు అంత బీపీ లేస్తుంది. నమ్మినా గానీ నేను నీకు ఒకటి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఇంట్లో వచ్చి కూసుంటా. నాది విను, నువ్వు ఫస్ట్ నాది విను. నీదే చెప్తున్నావు ఎందుకు? నాది విను. చెప్పు. నువ్వు కాల్ చేస్తా, నాకు కాల్ చేయి. నేను లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చెయ్యి. అంతేగాని నువ్వు మా ఫ్రెండ్స్ కు కాల్ చేసి మనకి మధ్యలో జరిగిందని చెప్పకపోవడం ఏంది లక్కీ? అంటే నన్ను ఇట్లా వదిలేసి కొన్ని రోజులు నాతో ఉండి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను చీప్ అయిపోనా? అంటే నాకు అసలు వాల్యూ ఏం లేదనేసి అనుకుంటున్నావు ఏంది? నేను ఫ్రెండ్స్ కి కాల్ చేసి చెప్తున్నా. అట్లనే ఏం చెప్తావు లక్కీ? నేను పోలేను కదా లక్కీ ఎక్కడికైనా వెళ్తే. మళ్ళీ నువ్వు వేడున్నావో నేను తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. నేను ఉండట్లేను లక్కీ, ఉండలేకపోతున్నా లక్కీ. అసలు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపట్లేడు. అసలు మైండ్ పోతుంది నాకు నిజంగా చెప్పాలంటే. ఎవరు ట్రూగా లవ్ చేయకండి. లవ్ చేసినా కానీ అవతల పర్సన్స్ని కూడా చూసుకొని లవ్ చేయండి. అంత తొందరపడడం వేస్ట్, టైం వేస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. కలిసి ఉందాం, రూమ్ తీసుకో, ఆఫీస్ కమ్ రూమ్లో పెట్టుకుందాం అంటే అది కూడా చేసిన. అది కూడా సేమ్గా తీసుకొని పెట్టుకున్నా. 2 రోజులు ఉన్నాడు కథ. మేము షూట్కి వెళ్ళిపోగానే వెళ్ళిపోయాడు. అతను ఉంది కూడా ఇండస్ట్రీలోనే కదా, అర్థం చేసుకోవాలి కదా. నన్నే నువ్వు కాదని వెళ్ళినా ఎన్నడూ ఏమనలేదే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అతన్ని వదిలే ప్రసక్తే లేదు. అతను ఎక్కడున్నా సరే వెతికి మరీ వీడియో కొడతా. నెక్స్ట్ టైం అవుతుందో చెప్తా.